సో ఇంకా ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రాలో. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేను యాక్చువల్ అయితే మ్యాక్సిమం జగనే అనుకుంటున్నాను నేను. అంటే 3 పార్టీలు ఉన్నాయి కదా, జనసేన ఉంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు టీడీపీ ఉంది, వైఎస్ఆర్సీపీ మన జగన్ గారు కూడా ఒకసారి జగన్ కూడా ఛాన్స్ ఇస్తారేమో ఈసారి పబ్లిక్ నేను అనుకుంటున్నాను. సో పవన్ కళ్యాణ్ గారు వస్తారనుకుంటున్నారా? లేదండి, రారంత. ఎందుకని రారనుకుంటున్నారు? సినిమాకి రాజకీయం వేరే. ఓకే, సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు ఉండే అట్లా, ఇప్పుడు అంతా పబ్లిక్ కూడా ఆలోచిస్తున్నారు, రాజకీయ పరంగా ఉన్న వ్యక్తులని ఆలోచిస్తున్నారు. ఏదో సినిమా యాక్టింగ్ చేసిన వ్యక్తిని ఏదో ఇంపార్టెన్స్ ఇచ్చేస్తే అతను ఎక్కడికో వెళ్ళిపోతాడు అనే ఆలోచనలో లేరు పబ్లిక్. యూత్ కూడా ఏం ఆలోచిస్తుంది అంటే ఏదో క్రేజ్, అంతే. ఆ క్రేజ్ తోటి ముందుకు వస్తున్నారు తప్పితే వేరే ఆలోచన. ఓట్లు వేసేటప్పుడు ముసలోళ్ళు ఉంటారు, యంగ్స్టర్స్, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, అందరూ కలిసి ఒక యూత్ ఒకటే ఆలోచించకండి. ఆల్మోస్ట్ తీసుకుంటే మాత్రం నాకైతే అనిపిస్తలేదు. అంటే ఎటువంటి రాజకీయ అనుభవం లేదు కదా, అందుకని రారనుకుంటున్నారా? అలా అని నేను అనుకోలేను. రాజకీయ అనుభవం వేరు, ఎవరి అనుభవం ఎలా ఉంటుందో చెప్పలేము కదా. ఆయన వస్తాడో ఈయన వస్తాడో అనేది కాదు. నాకైతే జగన్ గారు వస్తారనే ఆలోచనలో ఉన్నాను నేనైతే. ఓకే, సో రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారు కదా, సో బహుశా ఇదే అనుకోవచ్చా? డెఫినెట్గా ఇస్తాడు రిటర్న్ గిఫ్ట్. కేసీఆర్ గారు వెళ్ళి ఖచ్చితంగా, కేసీఆరే కానీ మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వెళ్తా అన్నారు, ఆయన కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారనుకుంటున్నారు. రిటర్న్ గిఫ్ట్ ఏముంది, విన్. డెఫినెట్గా అన్ని స్టోర్లో విన్ ఇస్తారు. అంటే ఏ పార్టీకి మద్దతు కలుపుతారు అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీకి మద్దతు. వైఎస్ఆర్సీపీ. సో పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయనుకుంటున్నారా టీఆర్ఎస్కి? పోటీ అయితే లేరు, మద్దతు తెలియదు అంతే. అంటే అయితే ఆలోచన అయితే తెలియదు దాని గురించి. మద్దతు అయితే డెఫినెట్గా రిటర్న్ గిఫ్ట్ అంటేనే ఇది. అక్కడికి వెళ్ళి మా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఉద్యమంలాగా మేము కూడా ఒక స్ఫూర్తి తీసుకొని మా కేటీఆర్ గారే కానీ, కేసీఆర్ గారి గాను, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆలోచన విధంగా మేము కూడా అక్కడ వెళ్ళి ప్రచారంలో పాల్గొంటాం. ఓకే, సో ఫైనల్గా ఏ జెండా ఎగరబోతుంది అనుకుంటున్నారు ఆంధ్రాలో? జగన్. ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.